గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి, విద్యా సంస్థలో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు చూడొచ్చు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే 15 మార్గదర్శకాలు వెలువరించిన సుప్రీంకోర్టు విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసుల తీర్పు, ఆ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకు ముందున్న 34%ని 32కి కుదించారు. ఇప్పుడు 42% అంటున్నా అందులో 10% వెళ్లేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. ఇక మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే అని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మాల్దీవులకు 4850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. ఇప్పటికే ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా ఆయన మాల్దీవుల అధ్యక్షుడు మయీజ్ను కలిసి అక్కడ పర్యటించినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ఇంజనీరింగ్ ఫీజుల విధి విధానాలకు కమిటీ, ఇకపై ముఖ గుర్తింపుతో చేయిత పింఛన్లు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం, ఖచ్చితత్వంతో సాయుధ వాహనాలు బంకలను ధ్వంసం చేయగల సామర్థ్యం, కర్నూలులో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ అని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజిల్ డ్రోన్ నుంచి పరీక్షించిన క్షిపణి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే దేశానికి హైడ్రోజన్ పవర్, చెన్నైలోని ఐసీఎఫ్లో రైలు పరీక్షలు విజయవంతం, యూరోపియన్ రైళ్ల కంటే ఎంతో శక్తివంతమైనదిగా రైల్వే మంత్రి వెల్లడించినట్లు మనకు తెలుస్తూ ఉంది హైడ్రోజన్ పవర్కి సంబంధించి. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే బంగారు కుటుంబాలని నేడు దత్తత తీసుకుంటా, కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తా, మా కుటుంబ సభ్యులు మార్గదర్శులుగా మారుతున్నారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించి P4కి సంబంధించిన విషయాలు తెలిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయా మార్గదర్శిలోగా ఆవిష్కరించిన చొక్కాపై ధరించిన సీఎం అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి సిబిఐ కోర్టుకు వెళ్లాల్సిందే, విచారణను ఎదుర్కోవాల్సిందే అని పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు అని కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుకొనివ్వద్దు అంటూ అలాంటి కేసులో దుర్వినియోగాన్ని మొదట్లోనే అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే కుప్పకూలిన స్కూల్ భవనం, రాజస్థాన్లో దుర్ఘటన, 7 విద్యార్థులు మృతి చెందినట్లు చూడొచ్చు. మరో 28 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం. ఉదయం వేళ ప్రార్థనకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వర్షాకాలం నేపథ్యంలో వర్షాలతో నిలిచిన వరద, గోడలు దెబ్బతినడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే మేం అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది, అవకాశాల్లో న్యాయమైన వాటా ఇవ్వాల్సింది అని కూడా ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. బీసీల నోటికాడి బువ్వను కాజేసేందుకు బీజేపీ కుట్రలు అని కూడా బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సకల జనుల సమ్మెను మించి పోరాటం అని ఇక్కడ రాహుల్ గాంధీ అన్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మంత్రులు పొన్నం, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, అలాగే ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న నేతలని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి, అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ కొట్టివేత, తెలుగు రాష్ట్రాల్ని కశ్మీర్తో పోల్చలేమని వెల్లడి అని కూడా మనం చూస్తున్నాం. మరొక న్యూస్ కనుక చూస్తే సోషలిస్టు సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు, అవి రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది. బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎస్పీఎంపీ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే జస్టిస్ వర్మ అభిశంసన లోక్సభలోనే
నోటీసును రాజ్యసభ అనుమతించలేదట అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెల్లడి. లోక్సభ సభ్యులతోనే విచారణ కమిటీ అభిశంసన అన్ని పార్టీల నిర్ణయం అని కూడా మరి ధన్ఖడ్కు వీడ్కోలు విందు యోచనలో విపక్షం అని కూడా మనం చూడొచ్చు. ఆయన హాజరు అనుమానమే, ఆగస్టులోగా కొత్త ఉపరాష్ట్రపతి అని కూడా ఈసీ వెల్లడించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి, బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలను అవమానించాలని కూడా ఇక తెలంగాణ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేసినట్టు చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తా పత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. గత కొన్ని నెలలుగా కూడా బీసీ రిజర్వేషన్లు అనేది తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గవర్నర్కి కూడా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్డినెన్స్ పంపడం కూడా జరిగింది. సో ఇప్పుడు దీనిపై పార్లమెంట్లో కూడా చర్చ పెట్టాలి, మద్దతు ఇవ్వాలని కూడా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. బట్ ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే, అలాగే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? రేవంత్ ఇప్పుడు సరే ఓవరాల్ గా బీసీల అంశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రశ్నార్థకమే. ఎందుకంటే గత సంవత్సర కాలంగా టైంపాస్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని అమలు జరపాల్సిందనేది వాళ్ళకి అవసరం కూడా ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషను బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ప్రస్తావన వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంది. సంవత్సరంన్నర పైగా అయింది అధికారంలోకి వచ్చి, కాబట్టి ఈ బాధ్యత నిర్వర్తించే దానిలో భాగంగా రాష్ట్రపతి ఆమోదం బీసీ బిల్లుకి ఇక్కడి నుంచి వీళ్ళు పంపిన అసెంబ్లీ ఆమోదించిన దానికి రాష్ట్రపతి ఆమోదం పొందడానికి, దాన్ని మామూలుగానే చాలా మంది చెబుతున్నట్లుగా 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో పెట్టించడానికి ఎంతో ప్రయత్నం జరగకపోగా ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు. అక్కడ బిల్లు వాళ్ళు వెనక్కి తిప్పి పంపారనుకుంటే ఈ మధ్య బిల్లుని. సరే, ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు, దీన్ని ఏం చేయాలి. అంతిమంగా 42% చట్టబద్ధంగా లేకుండానే హక్కు బీసీలకి స్థానిక సంస్థల పోటీలో వాళ్ళు ఓవరాల్గా ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకుని 42% ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిన పరిస్థితి ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెబుతుంది తను చేసిన ఆర్డినెన్స్ మీద తను ఢిల్లీకి పంపిన బిల్లు అవి ఆమోదం పొంది అని నమ్మకం లేక అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ మేము ఇస్తామని చెబుతున్నారు. ఇస్తారు బహుశా. అలాగే బీజేపీ కూడా ఇవాళ రామచంద్రరావు గారు ఆయన కూడా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన కూడా పార్టీ పరంగా మేము 42% ఇస్తామన్నారు. కానీ పార్టీ పరంగా 42% ఇచ్చేది ఖచ్చితంగా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళ స్థానాలు వాళ్ళకి బీసీలకు రిజర్వ్ చేసి పెట్టకుండా ఆ స్థానాల్లో కేవలం బీసీలు మాత్రమే పోటీ చేసే అవకాశం లేకుండా పార్టీల పరంగా ఇస్తా పోతే కనుక ఆ స్థానంలో బీసీ పోటీ చేసిన చట్టబద్ధంగా అది బీసీ స్థానం కాదు కాబట్టి ఆ స్థానంలో పార్టీ పోటీకి టికెట్ ఇచ్చి బీసీ పోటీ చేసిన ప్రత్యర్థి అగ్రకులం వాళ్ళు ఇంకో కులం డబ్బులున్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక బీసీలు గెలిచే అవకాశాలు మళ్ళీ దక్కుతాయి కొంత. సో ఇది ఒక ప్రాబ్లం. సరే, ఇప్పుడు మధ్యలో కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి స్టేట్మెంట్లు తరచుగా ఇస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి, కాంగ్రెస్ పార్టీ కులోన్మాద పార్టీ లాగా మాట్లాడారు. ఆయన ఏదో కాంగ్రెస్ ని కుల రాజకీయం అన్నారు. ఇప్పుడు ఈయన అదే సందర్భంలో ఈయన మాట్లాడుతా బీసీ మోడీని కన్వర్టెడ్ బీసీ అంటారా, మోడీ అసలు బీసీ అన్నట్లు, లేకపోతే మీ రాహుల్ గాంధీ ఇదే కులం. మరి మీరు కుల రాజకీయం అన్నప్పుడు కులాతీత రాజకీయం ఏంటి? కులాల ప్రస్తావన లేని, కులాల మాట లేని, కులాల ఇది లేని రాజకీయం. కానీ మీరు మళ్ళీ ఇంకో పక్కన అదే కులాన్ని మీరు వాడుకోవాలని, మీకు వీలైనప్పుడేమో కులాన్ని వాడుకోవాలని చూస్తారు. ఇదే మాట నేను ఇంకో ఉదాహరణ చెబుతాను. మోడీ గారి బీసీ సర్టిఫికేట్ని, అంటే బీసీ ఆయనకున్న క్రెడెన్షియల్స్ని వాడుకోవడానికి బీజేపీ పార్టీ చాలాసార్లు ప్రయత్నం చేసింది బీసీల్లోకి చొచ్చుకెళ్ళటానికి. నార్త్లో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి చోట్ల మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీల్లో కూడా ఎంబీసీలు వాళ్ళ ఓట్ల కోసం కూడా చాలా పెద్ద ఎత్తున బీజేపీ రాజకీయం చేసింది. సో కులాన్ని వాడుకోని పార్టీ అంటూ లేదు ఈ దేశంలో. అన్ని పార్టీలు దర్దాపుగా, పెద్ద పార్టీలన్నీ దర్దాపుగా కులాన్ని వాడుకుంటున్నాయి. దీనిలో మళ్ళీ ఎవరిదో కుల రాజకీయం వేరే చెప్పడం అనవసరం. రెండోది ఏంటంటే ఈయనంటాం దానిలో ఏంటంటే ఇక్కడ ముస్లింల లబ్ధి కోసమే ఇది అంతా
ఈ బీసీ బిల్ అనేది తెచ్చింది ముస్లింల లబ్ధి కోసం. అంటే ముసిగేసిన ముస్లింల లబ్ధి బిల్లే ఈ బీసీ బిల్ అనేది దీని ఉద్దేశం. ఎందుకంటే దీనిలో ఒక 10%, 42%లో 10% అనేది బీసీలకు ఇచ్చారు కాబట్టి దానివల్ల ఏమవుద్ది, అసలు అది ముస్లింలకు ఇచ్చారు కాబట్టి 42%లో 10% ముస్లింలు తీసేస్తే మిగిలేదు 32% కాబట్టి బీసీలకి అది గతంలో ఉన్న 34% కంటే కూడా 2% తక్కువే మీరు బీసీలకు తగ్గిస్తున్నారు అనేది. అంటే దీనిలో పాయింట్లెస్ ఇది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే అని ఏదైనా అనండి, అది సహేతుకంగా లేదనేది, ఓవరాల్ గా ముస్లింల సంఖ్యను తగ్గించేసింది అనేది కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఇదిగానే ఉంది. అది దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు చెప్పినా చాలా బీసీ సంఘాలు కూడా, బీసీలు కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తానే వచ్చారు. ఇది పూర్తి స్థాయిలో జరగలేదనేది, అనేక మంది ఇళ్లకు కూడా వెళ్ళలేదు. చాలా మంది ఇవ్వని వాళ్ళు వేరు, నేను డీటెయిల్స్ మేము సర్వేలో పాల్గొన్నామన్న అన్న వాళ్ళ సంగతి వేరు. వాళ్ళ సంగతి వదిలేసిన చాలా మందికి కంప్లైంట్ ఏంటంటే అసలు మా ఇంటికే రాలేదు సర్వేలో అని. సో ఇట్లా కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు అనేది ఒక ఇది ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయి ఇదా కాదా. రెండోది ఏంటంటే దీనికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే కులగణన లాంటివి చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం, సెన్సస్ లాంటిది చేయకూడదు అనేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ ఏ సెన్సస్ చేయకూడదు, కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రం అధికారం ఉందనేది. సర్వేలు మాత్రమే చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఏంటంటే దీనిలో ప్రధానంగా ఈరోజు ఇది ఎంత వైబుల్ వాల్యూ అంటే ఇదనేది. కాబట్టి ఏంటంటే బీసీలు కేంద్రంగా, బీసీలకి ఈ రోజు టైం వచ్చింది. బీసీలు ఓవరాల్ గా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యారు. బీసీలు తమ రాజకీయ వాయిస్ వినపడాలని కోరుకుంటున్నారు, రాజకీయాల్లో వాళ్ళ స్థానం వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి బలమైన సెక్షన్ గా ఒక హోల్ ఒక గుండుగుత్తగా ఒక ఏక కేంద్రంగా బీసీలు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం అన్ని పార్టీలు ఈ బీసీ సర్వేనో లేకపోతే బీసీ రిజర్వేషన్ లో వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో బీజేపీ కూడా భిన్నమైంది ఏం కాదు. బీజేపీ కూడా కుల రాజకీయం వద్దంటుంది, అంటా కూడా చేస్తా ఉంది. కాకపోతే వాళ్ళ కుల రాజకీయం ఎక్కడొద్దంటే మతపరంగా వాళ్ళు దేన్నైనా ఇష్యూని తెచ్చి దాని పరంగా లబ్ధి పొందాలనుకున్నప్పుడు అప్పుడు కులం ప్రకారం చీలికలు రాకూడదు అనేది వాళ్ళ కోరిక తప్పితే వాళ్ళు కూడా కుల రాజకీయాన్ని వాడుకునే చోట వాళ్ళు వాడుకుంటున్నారు. ఎవరు దీనిలో పవిత్రులు ఎవరు లేరు. కానీ నారాయణ రెడ్డి గారిది ఉంది, మన సినారే గారిది ఒక మంచి గజల్, కులమతాల దీనికి లోను కానీ పవిత్రులు ఎందరో అని చెప్పి గజల్లో మాట ఉంటుంది. కులమతాల ఇన్ఫ్లుయెన్స్ కి లోను కానీ పవిత్రులు ఎందరో అని. మంచి ఇది, ఆత్మలను పలికించేదే అసలైన భాష అనుకుంటారు గజల్. అందుకని ఆత్మలను పలికించే భాష ఎవరి దగ్గర లేదు. వీళ్ళ దగ్గర కులాలను పలికించేది, కులాల కుంపట్లు రగిలించేది, లేకపోతే మనుషులను విభజించేది కులం ప్రకారం మతం ప్రకారం, ఇలాంటి భాష తప్పితే రాజకీయాలు ఈ రోజు నడుస్తుంది. నిజమైనటువంటి ప్రజల అవసరాలు, వాళ్ళ ఆత్మలకి ఆత్మ భాష అంటే సొంతగా లోపల నుంచి వచ్చినటువంటి సత్యవంతమైనటువంటి వాయిస్ కి రిప్రజెంటేషన్ ఇచ్చే పార్టీ ఈ పార్టీలో ఏదీ కాకుండా పోతున్నటువంటి వాస్తవం మాత్రం మెయిన్ స్ట్రీమ్ పార్టీల్లో దరిదాపుగా అన్నిటికీ ఏర్పడింది. కాబట్టి ఏంటంటే ఈ రోజు బీసీ రిజర్వేషన్లు కూడా వాళ్ళు ఒక రాజకీయ పాచికగా పావుగా వాడుకుంటున్నారు. వీళ్ళలో చాలా మందికి తమ పెద్ద కుల ప్రయోజనాలను వదిలిపెట్టి దాటి రావాలనే అంత శక్తి, అంత కమిట్మెంట్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మరొక అంశాన్ని చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి అని కూడా మనం చూస్తున్నాము. అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అండ్ తెలుగు రాష్ట్రాలని కాశ్మీర్తో పోల్చలేమని కూడా వెల్లడించింది. దీనిపై మీరు ఏమంటారు సార్? అవును, అది సరే. అంటే కాశ్మీర్ విషయంలో ఏంటంటే ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ జోన్, దాని విషయంలో చేశారు. కానీ తెలుగు రాష్ట్రాలని పోల్చడం అనేది నిజమే, సుప్రీంకోర్టు చెప్పింది నిజమే. కానీ ఇక్కడ మనం వీఆర్ వైయింగ్, ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మీకు ఇంత తక్కువ సీట్లతో ఏపీలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇంత తక్కువ సీట్లు ఉన్నప్పుడు హార్స్ ట్రేడింగ్ అవకాశం దొరుకుతుంది. పార్టీలు గెలిచిన వాళ్ళు 2-3 సీట్ల తేడాతో గెలిస్తే ఆ 2-3 కనుక ఫిరాయిస్తే మీకు ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి. సో హార్స్ ట్రేడింగ్ గతంలో కూడా జరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీని, కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం, అలాగే కొంత ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరోక్షంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వాళ్ళ అఫీషియల్ గా సుప్రీంకోర్టు దగ్గర ఉందనుకోండి, కానీ లేకపోతే స్పీకర్ నిర్ణయం చేయాలి. ఏదైనా ఇట్లాంటివి ఏంటంటే అవకాశం పెరుగుద్ది. తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాస్త మార్జిన్లోనే ఉంటాయి కాబట్టి మెజారిటీలు మైనారిటీలు అయినా. కాబట్టి ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మందికి రాజకీయాల్లో, ఎందుకంటే చాలా ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్న బీసీ రిజర్వేషన్ల అంశం, బీసీలు యాక్టివ్ అవుతున్నారు పాలిటిక్స్ లో, బీసీలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు, ఎంపవర్ అవుతున్నారు. అలాగే దళితులు, ఎస్సీలు కూడా యాక్టివ్ ఎంపవర్ అవుతున్నారు. ఇట్లాంటి ఎంపవర్మెంట్ పెరిగిన గతంలో మౌనంగా ఒక మూల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలంటే ఎక్కువ మందికి ఎక్కువ అవకాశాలు, ఎక్కువ మందికి వాయిస్, మరింత విస్తారంగా ప్రజాస్వామ్యం విస్తరించాలంటే
ఎక్కువ సీట్లు ఉంటే మంచిదే కదా. తెలంగాణలో సీట్లు పెరగాలి, ఆంధ్రాలో సీట్లు పెరగాలి, అది మామూలుగా కామన్ సెన్స్ ఇది. కాబట్టి ఏంటంటే లీగల్ పరంగా సుప్రీంకోర్టు కొంత మాట్లాడి ఉండొచ్చు, కాశ్మీర్ని తెలంగాణ ఏపీని కంపేర్ చేయలేమని చెప్పుండొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకునేటట్లయితే ఫ్రమ్ ది కోణం ఆఫ్ ప్రజాస్వామ్య కోణం నుంచి చూసుకుంటే కనుక ఖచ్చితంగా డిలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో మళ్ళీ 2005 ఇప్పుడు కులగణన జరుగుతుంది, తర్వాత ఎప్పుడో 2000 ఎప్పుడో ఉంది కదా ఇయర్ డిలిమిటేషన్ జరిగే ఇయర్, అప్పుడు దాకా ఆగాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవే. కాకపోతే ఈ లోపు మనకు కూడా ఎన్నికలు లేకపోవచ్చు 2 రాష్ట్రాల్లో, కానీ అది వేరే విషయం. కానీ ఏదైనా కానీ ఏంటంటే ఒక ఓవర్ డ్యూ ప్రాసెస్ ఇది. రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఓవర్ డ్యూ ఇప్పటికే జరిగి ఉండాల్సింది, జరగలేదు. కాబట్టి తొందరగా జరగాలి. ఇది జరిగితే గనక కొంత రాష్ట్రాలు కొంత పొలిటికల్ గా ఈ ఆ ఎక్కువ డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేయడానికి ఉన్న అవకాశాలు మెరుగుతాయి. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా కోరుకుంటాం, సీట్లు పెరగాలనే కోరుకుంటాం. కాబట్టి ఇది సరే, సుప్రీంకోర్టు వాళ్ళ టెక్నికల్ అంశాలు వాళ్ళకు ఉండే ఉంటాయి కాబట్టి అలా మాట్లాడతారు. అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కానివ్వండి సార్, జనగణన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? తప్పకుండా జరుగుద్ది. అప్పుడు కూడా జరగకపోతే ఇక అది టూ లేట్ కూడా కాదు, టూ మచ్ అది. ఓకే, కాకపోతే ఏంటంటే అప్పుడు జరుగుద్ది, కానీ ఇప్పటికే జరిగి ఉండాల్సింది. 10 ఏళ్ళు అయింది కదా రాష్ట్రాలు విడిపోయి, తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి ఓవర్ డ్యూ ప్రాసెస్ అది. ఎప్పుడైనా చేసి ఉండాల్సింది. 2021లో జరగాలనుకుంటా కులగణన, అది సారీ సెన్సస్. అసలు జనగణన 2021లో జరగాలి. 5 ఏళ్ళు ఇప్పుడు సుమారుగా 4 ఏళ్ల పైన ఆలస్యం అయింది. జరిగి ఉండాల్సింది ఇప్పటికి. ఈ 4 ఏళ్ళు అదొక సరే. ఏదైనా కానీ ఏంటంటే సరే, ఇప్పుడు నిర్ణయించారు జనగణన జరపాలని, డేటే ఈ గణాంకాలు రావాలి, అది అన్ని ఒక చోట పేర్చాలి చేసి, దానిలో కులగణన ఆస్పెక్ట్ కూడా ఉంది. అన్ని కలిపి చూసుకొని డీలిమిటేషన్ విషయంలో చాలా అభ్యంతరాలు కూడా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలకి. అందరం మాట్లాడుతుంది మనం దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి అనే ఆందోళన. ఇది ఎంపీ సీట్లు అయితే, అసెంబ్లీ సీట్ల విషయం దానికి ప్రస్తావన లేదు. కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎంపీ సీట్లు, మరి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా కొంత కనెక్టెడ్ అయ్యి, మీరు ఎంపీ సీట్లు డిలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకి తగ్గిపోతాయనే ఆందోళన దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నప్పుడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్ల తాలూకు పెంపుదలైనా కానీ దాంతో కనెక్టెడ్ కాబట్టి ఇవన్నీ చాలా చిక్కుముళ్ళలాగా అంశం. కాబట్టి కొంత హెల్దీ ప్రాతిపదిక, ఎందుకంటే అందరికీ ఉన్న ఆందోళనే కదా. దక్షిణాది రాష్ట్రాలు జనాభా తగ్గించుకున్నాయి గణనీయంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువ ఉంది. జనాభా పెరుగుదల ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకి రేపు కనుక డిలిమిటేషన్ జరిగితే కనుక ఎంపీ సీట్లు పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు కూడా పెరుగుతాయి, కానీ కొద్దిగా పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాది దక్షిణాది ఈక్వేషన్ ఏదైతే ఉందో, నిష్పత్తి ఏదైతే ఉందో పార్లమెంట్ సీట్ల విషయంలో, అది దక్షిణాదికి ప్రతికూలంగా వ్యతిరేకంగా మారుద్ది. దానివల్ల దక్షిణాది వాయిస్ పార్లమెంట్ లో తగ్గుద్ది. దానివల్ల ఇప్పటికే మేము నష్టపోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఇంకా ముందు మరింత నష్టపోతాయి ఉత్తరాది వాయిస్ పెరిగితే కనుక. ప్రధానమంత్రి వీళ్ళంతా ఉత్తరాది నుంచి ఎక్కువ వస్తే ఇదంతా ఉన్నది, ఆందోళనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కనెక్టెడ్ ఫ్యాక్టర్స్, చాలా విషయాలకు ఒక పరిష్కారం కావాలి. కాబట్టి ఈ కనెక్టెడ్ ఫ్యాక్టర్స్ విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు జనగణన జరిగి కులగణన దానిలో జరిగినా మీకు డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు అలాగే ఉండి అవి పరిష్కారం కాకుండా ఆ ప్రాతిపదిక మీద ముందుకు పోలేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ల ఇది కూడా లేట్ అవుతుంది డిలిమిటేషన్. ఓకే, నెక్స్ట్ మరొక అంశాన్ని చూస్తే కనుక సార్, ఇక ఏపీ విషయానికి వస్తే, ఇక ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత P4 అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమాన్ని మరి దీనికి శ్రీకారం చుట్టారు. ఇక సీఎం చంద్రబాబు కూడా అంటున్నారు, బంగారు కుటుంబాల్ని నేను కూడా దత్తత తీసుకుంటాను. ఈ P4 కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే చంద్రబాబుకి మామూలుగానే ప్రైవేటీకరణ అనేది ఆయన జపం. ఆయన పొద్దుదాకా ఆ మాట ప్రైవేటీకరణ అనే మాట పడకపోవచ్చు, కానీ ఆయన సంస్కరణలను తెచ్చింది ఆయనే అనేది ఆయన పివి నరసింహరావు గారి కంటే ఎక్కువగా నేనే సంస్కరణలు తెచ్చానని అనుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలు, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు తెచ్చిన వాడిగా, ఇప్పుడు ఆ సంస్కరణల మీద నమ్మకం బాగా బలంగా ఉన్నవాడిగా అన్నిటి మీద ప్రైవేటీకరించడం. సంస్కరణలు అంటే ఏముంది, ఎల్పిజి విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దానిలో ప్రైవేటీకరణ మెయిన్ అంశం. పబ్లిక్ రంగంలో ప్రభుత్వం పాత్ర తగ్గిపోవాలి, ప్రభుత్వం పాత్ర స్వల్పంగా ఉండాలి, అన్నిట్లోనూ ప్రైవేటు పాత్ర ఎక్కువ ఉండాలి, ప్రైవేటు చొరవ ఎక్కువ ఉండాలని మాట్లాడేది ఎల్పిజి విధానాలు. ఆ విధానాలని బలంగా నమ్మినవాడు, ఆ విధానాల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నవాడు చంద్రబాబు. అట్లాంటి చంద్రబాబు ఈరోజు P4 అని పేదరిక నిర్మూలన ధనవంతుల బాధ్యత అని చెప్పినప్పుడు ఒక ఎన్జిఓగా ప్రభుత్వాన్ని మారుస్తున్నారా, లేకపోతే తను ఒక ఎన్జిఓకి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే ఈరోజు P4 అంటే ఏమవుతుంది, మీరు పేదరిక నిర్మూలనని కూడా
ప్రైవేటీకరణ చేస్తున్నారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ బాధ్యతగా పోయి ప్రైవేటు బాధ్యతగా మార్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. పేదరికాన్ని కూడా, పేదరిక నిర్మూలనని కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు చంద్రబాబు. పేదరిక నిర్మూలన అవుట్ సోర్సింగ్ చేస్తే అసలు పేదరికం పెరగటానికే కారణం, పేదరికం పెరగటానికే గత 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా పేదరికం పెరగటానికే కారణం ఈ ప్రైవేటీకరణ విధానాలు. సంస్కరణలు ఏదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఉన్నాయో ఈ విధానాల వల్లే ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిందనేది ఇది ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు అందరిలో ఉన్నటువంటి ఏకాభిప్రాయం. దరిదాపు ఏదో కొద్దిమంది తప్పితే వీరందరూ ఏకాభిప్రాయం. దీనివల్లే అసమానతలు పెరిగినాయి, పేద ధనిక వ్యత్యాసాలు పెరిగినాయి. ఈ వ్యత్యాసాలు పెరిగిన దానికి మళ్ళీ తగ్గించడానికి కూడా అదే ప్రైవేటీకరణ వాడతారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల పెరిగిన పేదరికాన్ని తగ్గించడానికి మళ్ళీ ప్రైవేటీకరణ మంత్రంగా వాడితే తగ్గుద్దా? ఎవరైతే ఆ తప్పులు తెచ్చిపెట్టారో, ప్రైవేటీకరణ వల్ల ధనవంతులైన వాళ్ళు ఎవరైతే దీని వెనక ప్రస్తుత హ్యాండ్ ఉందో, దీని వెనక పాత్ర ఉందో, అదే ధనవంతులు మళ్ళీ పోయి పేదరికాన్ని నిర్మూలించడానికి వాళ్ళు పనిచేయటం అంటే చాలా విచిత్రమైన విషయం, నమ్మటానికి వీల్లేని విషయం. ఎందుకంటే గతంలో మనకు మామూలుగానే ఉంది, జిల్లాలను ఊళ్ళను దత్తత తీసుకునే కార్యక్రమం. ఎన్ని ఊళ్ళు ఎన్ని జిల్లాలు దత్తత తీసుకున్న తర్వాత బాగుపడి, నాకు తెలిసి మహబూబ్ నగర్ జిల్లాని చంద్రబాబు గారు దత్తత తీసుకున్నారు గతంలో, చరిత్రలో. అయితే అది జిల్లా ఎంత ముందుకెళ్ళింది, ఆయన దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత బాధ్యత ఉందో నేను చెప్పలేను. కానీ సో అందుకని ఏంటంటే దత్తతలు తీసుకోవటం ఏంటంటే P4 అనేది ఈరోజు ఆయన ఇప్పుడు నిన్న చెప్పిన దానిలో ఏంటంటే ఆయన నేను కూడా మార్గదర్శి, ఆయమే మార్గదర్శి అన్నట్లేదో దానికి ఒక స్లోగన్తో దాన్ని ఆ టీ షర్ట్ ఏదో ఆవిష్కరించి చేశారు. అయితే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఆయన కుప్పంలో ఆయన తన కుటుంబం బాధ్యతగా, తన కుటుంబం అంటే ఆయన భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే అమ్మాయి కోడలు కానీ, లేకపోతే కొడుకు లోకేష్ కానీ, వీళ్ళందరూ బాధ్యత, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యతగా మేమందరం కలిసి ఒక 250 కుటుంబాలని మేము దత్తత తీసుకుంటున్నాం అన్నారు. ఎన్ని లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, వీళ్ళు తీసుకునేది ఎంతమంది దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు అంటే చంద్రబాబు వరకు చిత్తశుద్ధి చూపించవచ్చు, రాజకీయాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ 250 కుటుంబాల ఉద్ధరణ అనేది బాధ్యతగా తీసుకుంటారన్నప్పుడు ఆయన చూపించుకోవాలి. కాబట్టి రేపు ఎన్నికలు వచ్చే నాటికి వాటిలో ఏ మార్పు వచ్చిందో చేస్తే చేయొచ్చు. మిగతా వాళ్ళందరికీ ఓట్లు కావాల్సిన ధనవంతులే కాదు కదా, అందరు ధనవంతులు ఓట్లు కావాల్సిన వాళ్లే కాదు, వాళ్ళు మామూలుగా చాలా సూపర్ ధనవంతులు ఉన్నారు. అందులో చంద్రబాబు కూడా చిన్న స్థాయి ధనవంతుడేం కాదు. ఒకప్పుడు ఎప్పుడో తెహల్కా దేశంలో అత్యంత ధనికుడైన రాజకీయవేత్తగా చంద్రబాబు గురించి ఒక కవర్ పేజీ ఇష్యూ అనుకుంటే అప్పట్లో రాసింది. ఏదైనా చంద్రబాబు ధనవంతుడే. కాబట్టి ఇది ఇప్పుడు వీళ్ళు, నేననేది ఒకటి, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఊరికే ప్రజల్ని ఇంకా ఎవరినైనా తన కార్యకర్తలను తన పార్టీ వాళ్ళను మభ్యపెట్టుకోవటం తప్పితే దీనివల్ల ఒరిగేదేమీ లేదు. ఖచ్చితంగా పేదరికం పరిష్కారం కాదు. పేదరికాన్ని ఏ సమస్య అయితే తెచ్చిపెట్టిందో, ప్రైవేటీకరణ సమస్య ఏదైతే, ప్రపంచీకరణ సమస్య ఏదైతే, సరళీకరణ సమస్య ఏదైతే ధనవంతులు పేదవాళ్ల గ్యాప్ని పెంచేసిందో, ప్రభుత్వం పాత్ర తగ్గిపోవటం అనేది ఆర్థిక వ్యవస్థలో ధనవంతుల ఆస్తులు ఇంకా పెరగడానికి కారణమైంది. పేదవాళ్ళు అవటానికి మరింత పేదవాళ్ళు అవటానికి కారణమైంది. కాబట్టి ఈ విధానాలు మారకుండా, మార్చాల్సిన ప్రభుత్వం విధానాలు మార్చకుండా, ఈ విధానాల వల్ల లబ్ధి పొంది ధనవంతులైన వాళ్ళు ఏదో మళ్ళీ అదే విధానాల్ని మారుస్తారు, అదే పరిస్థితులు మారుస్తారు అనేది ఉత్త భ్రమ, అరచేతిలో వైకుంఠం మాత్రమే. ఇది P4 అనేది పిచ్చివాళ్ళం చేసే కార్యక్రమం జనాలను తప్పితే దీనివల్ల ఏమాత్రం ఏం ఉపయోగం లేకపోగా ఇంకొన్నాళ్ళ పాటు జనాలు భ్రమల్లో ఉంటారు. పేదరికాన్ని ఏదో ఈ P4 నిర్మూలిస్తుంది. ఏ ధనికుడు, అదేదో సినిమా ఉంది కదా మధ్య వచ్చింది కదా మనకి, మహేష్ బాబుది, శ్రీమంతుడు, ఆయన వచ్చి ఉద్ధరిస్తాడు ఊడినేని. ఏ ఊరు ఉద్ధరించబడింది శ్రీమంతుడు కార్యక్రమం తెగ చెప్పారు. అప్పుడు ఊరికే డబ్బులున్న వాళ్ళు ఏంటంటే బాగా సంపాదించిన తర్వాత ఫ్యాన్సీలు అనమాట, ఏదో జనం మీద ప్రేమ ఉన్నట్టు ఫ్యాన్సీలు చూపించుకోవటానికి తప్పితే ఎక్కడ ఏది బాగుపడలేదు. శ్రీమంతుడి పాట అంతా అప్పుడు ఆ పాట ఏదో ఉంది, దానిలో అదో మారుపోగిపోయింది. ఇది పిచ్చివాళ్ళం చేయడానికి, పిచ్చివాళ్ళం అవడానికి జనాలు తప్పితే ఎవరికి ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదు, జనాన్ని ఇంకా కొంతకాలం మోసం చేస్తారు, ఇట్లా మాత్రమే, అంతే. కాబట్టి దీనికంటే మెరుగ్గా ప్రభుత్వం చేయగలిగిన పాత్ర, దీన్ని ఎట్లా ఫైన్ ట్యూన్ చేయాలి, దీన్ని ఎట్లా మెరుగుపరచగల ఆలోచించాలి. కానీ ప్రభుత్వాన్ని దివాలా తీయించి ప్రైవేటీకరణ విధానాలతో ధనవంతుల్ని పెంచి పెరిగిన ధనవంతుల్ని మళ్ళీ పరిష్కారం చేయమని సమస్య అడిగితే ఉపయోగం ఏముంది? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు, అంటే ధనవంతుల్ని దొంగలు అంటారు, అట్లా ఉంటుంది దాని అర్థం. సార్ చివరిగా 2 మాటలు చెప్పండి సార్. విశాఖలో నీట్ విద్యార్థి మృతి కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి, విద్యా సంస్థలో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి అని. అవును, చాలా బాధాకరం. ఎందుకంటే
విద్యా వ్యవస్థలో ఈరోజు తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి, తల్లిదండ్రులకేమో పిల్లల్ని కన్నా మరుక్షణం నుంచి వాళ్ళకు ఒక 25 ఏళ్ల ప్రణాళిక ముందైతే ఇమీడియట్ గా వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు మిలినీర్లు అవటం ఎలాగా, బిలినీర్లు అవటం ఎలాగా, ఓ బెంచ్ కార్ కొనటం ఎలాగా. ఇప్పటికైతే బెంచ్ కార్ మోడల్ కొని ఇంకా దాటిపోయినాయి. వీళ్ళు ఎట్లా ఏంటి వీళ్ళు అంటే ఆ రకంగా తల్లిదండ్రులు కూడా ఏంటంటే మనీ మింటింగ్ మెషిన్స్ గా పిల్లల్ని, డబ్బులు ముద్రేసే యంత్రాలుగా పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది తల్లిదండ్రుల ప్రణాళిక. వీళ్ళని అర్జెంట్ గా ఏ టెక్నో స్కూల్లోనో చేర్చేసి వీళ్ళు 5వ క్లాస్కి మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎక్స్పర్ట్లు అవ్వాలని, ప్రపంచాన్ని శాసించే మేధావులు అవ్వాలని చెప్పి కోరుకుంటా తల్లిదండ్రులు అమాయకం కాదు. మానవ మాతృడి వల్ల సాధ్యం కాదు. సాధ్యమైతే తమ వల్లే అయ్యేది అనేది మర్చిపోయి తమ పిల్లలు అది చేయాలని కోరుకొని వాళ్ళని తీసుకెళ్లి ఇట్లాంటి కాలేజీలో స్కూళ్ళలో చేర్చడం. చేరిన తర్వాత విపరీతమైన ఒత్తిడితో వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా, సాయంత్రం కూడా కాదు, అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా అనే కాన్సెప్ట్ ఉద్యోగాల్లోనూ పోయింది, చదువులోనూ పోయింది. సాయంత్రం అయితే ఆడుకునేవాళ్ళు పిల్లలు, అందరం ఆడుకుని పెరిగిన వాళ్ళు, ఆడుకుంటా చాలా నేర్చుకున్నాం మనం. అది పోయింది. ఉద్యోగాల్లో అంతే, 12 గంటల పని దినాల గురించి 70 ఏదో మాట్లాడుతున్నారు కదా నారాయణమూర్తి దగ్గర నుంచి అందరూ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దగ్గర నుంచి అందరూ 10 గంటలు పెంచాలని. ఆ 10 గంటలు పిల్లలకి ఎప్పుడో పెంచేశారు. చదువులు 8 దాకా 9 దాకా ట్యూషన్లతో సహా రుద్ది వాళ్ళకి నిద్ర కూడా లేకుండా చేసి, తిండి కూడా సరిగ్గా లేకుండా చేసి, వాళ్ళని సర్వనాశనం, వాళ్ళ మెదళ్ళని సర్వనాశనం చేసి, వాళ్ళు ఈ రోజు కాలేజీలోకి వచ్చి ఒత్తిడి తట్టుకోలేక కోళ్ల ఫారంలో కోళ్లలాగా పెరిగి ప్రపంచం జీవితం ఎలా ఉంటుందో తెలియకుండా ఆడుకుంటున్నప్పుడు జరిగేది ఏంటి, ఆటల్లో వాళ్ళు ఉంటే కనుక సాయంత్రం ఆడుకోగలిగితే, పిల్లలు స్కూళ్ళలో కూడా గ్రౌండ్లు ఉంటే ఆడుకోగలిగితే ఆటలో ఓడిపోవటం ఉంటుంది, గెలవటం ఉంటుంది. వాళ్ళు అది నేర్చుకుంటారు. జీవితంలో ఓడిపోతాం అప్పుడప్పుడు, కానీ లేచి మళ్ళీ గెలిచిన దాకా పోరాడుతూ ఉంటాం, గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. ఇది నిత్యం జరిగేది. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఈ చిన్న కాన్సెప్ట్ కూడా పిల్లలకు అర్థం కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆటలు లేకుండా, క్రీడా మైదానాలు లేకుండా, ఆటలు ఆడుకునే టైం లేకుండా చేస్తున్నటువంటి కాలేజీలు, పాఠశాలది. అట్లా తయారైన వాళ్ళు గెలుపు తప్పితే గెలవకపోతే చచ్చిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. అన్ని గెలవాల్సిందే. తల్లిదండ్రుల కాన్సెప్ట్ కానీ, కాలేజీలు కానీ, వ్యవస్థ కానీ ఏంటంటే గెలుపు, సక్సెస్ అనే పిచ్చెక్కించి వ్యవస్థ. ఏది సక్సెస్, ఎంత సక్సెస్? కానీ ఏంటంటే ఈ పిచ్చెక్కించిన తర్వాత ఏమవుతుంది, గెలవకపోతే, తల్లిదండ్రుల టార్గెట్ ని రీచ్ అవ్వకపోతే ఆత్మహత్య, లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య. దారుణాతి దారుణంగా పిల్లల్ని నెడుతున్నటువంటి, కండిషన్ చేస్తున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రతి వాళ్ళం భాగస్వాములు. వీళ్ళు సక్సెస్ అనేది తెచ్చి ప్రతి వాళ్ళని నెంబర్ 1 కావటం అంటే ఎంతమంది నెంబర్ 1 అవుతారు? కోట్ల మందిలో ఎంతమంది నెంబర్ 1 అవుతారు? ఒక్కళ్ళు అవుతారు. మిగతా అందరూ చచ్చిపోవాలా? ఏ నెంబర్ 1? దేనిలో నెంబర్ 1? ఒకళ్ళు చదువులో నెంబర్ 1 అయితే, ఇంకొకళ్ళు కళాకారుడిగా నెంబర్ 1, ఇంకొకళ్ళు క్రీడాకారుడిగా నెంబర్ 1, ఇంకోళ్ళు ఇంకో రంగంలో నెంబర్ 1, ఇంకోళ్ళు ఇంకో రంగంలో నెంబర్ 1. రకరకాలుగా ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళకు ఉంటుంది. గ్రూప్స్ థింక్ బెటర్ దెన్ ఇండివిజువల్స్. కాబట్టి ఇండివిజువల్ నెంబర్ 1 అనే కావట్టుందా అనే ఒత్తిడి పెట్టి విద్యార్థుల మీద సర్వనాశం చేస్తున్నారు వ్యవస్థ అన్నది మాత్రం ఈ రోజు నిజం. దానిలో భాగమే పిల్లల ఆత్మహత్యలు. దానిలో కౌన్సిలర్లు ఉండాలి. కౌన్సిలర్లు మాత్రం ఎంత చేయగలరు, ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆల్రెడీ వ్యవస్థ అంతా మెషిన్లో పెట్టి రుద్దుతుంటే కౌన్సిలర్లు ఏం చెబుతారు? కౌన్సిలర్లు వ్యవస్థ మారాలని చెబుతారా పిల్లలకి? సార్, టైం అయిపోయింది సార్, మనం క్లోజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ సార్, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది వాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.